9 minutes ఈజీగా అయిపోయింది. సో వీడియోస్ అయితే లేట్ వస్తున్నాయి కదా, సో నా దగ్గర అయితే అకౌంట్ లేదు. సో నేనైతే హ్యాండ్ క్యామ్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు ఏది ఆడదామంటే వీడు నాకు ఏకే బిహెచ్ వీడియోలో పిలిచాడని, సో పిలుద్దాం. బిఆర్ కాడకి పిలిచినాడు. ఆగండి మైక్ ఆన్ చేస్తా. हेलो भाई, खेलेगा बियर, స్టార్ట్ करना. ఓకే మచ్చా, వీడైతే స్టార్ట్ చేయబోతున్నాడు. డైమండ్ 5లో ఉన్నాడు. నేను మాత్రం నిజంగా చాలా బాధ అవుతుంది. అరే కాన్ఫాలండి, నేను ఆడను బ్రో, సారీ. సో వీడైతే రావట్లేదు, కాన్ఫాలండి అంటున్నాడు. సో మనమైతే కష్టం అయితే ఆడుకుందాం. క్విక్ జాయ్ రిక్వెస్ట్ కొడితే అదే వస్తుంది. వీళ్ళైతే ఇంకా ఆడలేదు. ఎఫ్ఎఫ్ థామస్ అంట. సో స్టార్ట్ అయితే చేద్దాం. అరే స్టార్ట్ చేయబోయ్యా, ఎంతసేపు? ఓకే వీడైతే స్టార్ట్ చేయను, మనకు తెలుసు, మనం క్రియేట్ చేసుకుందాం. ఇట్లా అందరినీ పిలిచేస్తే ఎవరొక్కరు వచ్చేస్తారు. ప్రతిసారి ఇదే టైం చేసేది. సో కాబట్టి అంత డీసెంట్గా అయితే చేద్దాం. వీడు వచ్చాడు. అరే ప్లీజ్ నా తోడగా. అరే ఏంటి గైస్, వీడు బ్యాక్ వెళ్ళిపోయాడు. నాకు ఇదే నచ్చింది. నువ్వు ఎందుకు బ్యాక్ వెళ్ళిపోయావు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఎందుకు బ్యాక్ వెళ్ళిపోయావు? నువ్వు రావాలి, వచ్చి ఆడాలి నాతో. నాతో రా, ఆడు, కష్టం ఆడు. డమ్ముంటే ఎందుకు భయపడతావు? డమ్ముంటే నాతో కష్టం ఆడు. నాతో ఉంటే ఏం నీకు? ఆడొచ్చు కదా గైస్. నెట్వర్క్ కనెక్షన్ ఏంటి, నా దగ్గర ఫుల్ ఉంది నెట్, అన్లిమిటెడ్ 5G నాది. సో ఎవరు రావట్లేదు. సో మనమైతే సిఎస్ ర్యాంక్ అయితే ఆడదాము. సో ఆడక చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ ఎవరైనా వస్తే ఆడదాం. సో ఎవరు రావట్లేదు, బ్యాక్ వెళ్ళిపోదాం. కాన్ఫాలెంట్కి పోయి సిఎస్ ర్యాంక్డ్ 13 స్టార్స్ ఉన్నాయి గేసినది. సో అయితే గేమ్ ఆడబోతున్నాం. సో చూద్దాం. నేనైతే ఫింగర్ స్లీవ్స్ వేసుకోను గైస్, నేను అట్లా ఆడతా, నాకు అలవాట్లేదు అని చెప్పిన. ఎంతసేపు తీసుకుంటుంది? నెట్ ఏమైనా రావట్లేదా? నెట్ ఫుల్ ఉంది నాకు. వచ్చేసింది. మన దగ్గర రిమోట్లు కూడా అయితే ఉన్నాయి. మరీ అంత బాటుగాని కాదైతే కాదు. ఫేస్ క్యామ్ కదా ఫస్ట్ టైము, సో కష్టంగా ఉంది. సో అంటే హ్యాండ్ క్యామ్, సారీ ఫేస్ క్యామ్ అంటే నాకు అంటే ముందు ఒక ఫేస్ క్యామ్ చూస్తుంటే కదా, అంటే ఫేస్ క్యామ్ అంటే నా దగ్గర అంటే నేను పీసీ అయితే కొనుక్కోతున్నాను గైస్. సో నేను 7th అట్లా ఉన్నప్పుడైతే పీసీ కొంటున్నాను. ఒకడైతే అవ్వాడు. పడ్డాడు. అదైతే పడిపోయేది. పడ్డాడు. ఇక్కడైతే వాడు ఉన్నాడు. మనం మెడిగిది అయితే వేసుకున్నాం. మనకు స్కిల్ వచ్చినాక మనం ఇదైతే వేద్దాం. కార్డ్ స్కిల్ అంటే ఎప్పుడు ఇదే యూస్ చేస్తాను, ఎందుకంటే ఎనిమిది డిటెక్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నాడే. కొడేసాం గైస్, వచ్చేసింది మనకి ఇది. సో మనకి ఇదైతే వద్దు. సో మీకు కనపడలేదు అనుకుంటా. సారీ గైస్, అంటే నేను మామూలుగా గేమ్ ఆడుతాడు కదా, సో అలా నాకు అలవాటు అయిపోయింది. సారీ ఏమనుకోకండి. మనమైతే థామ్సన్ అయితే తీసుకున్నాం, అట్లా గ్లూవాల్. సో ఇదైతే యూజ్ చేద్దాం. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఇది ఉంది కదా, ఈ సుడిగాలు అయితే మనకి హెల్ప్ చేస్తుంది. మనం దానిలోకి పోయి ఉన్నామంటే ఎనిమిస్కి మనం కనిపించాం. సో ఈజీ కొడేయచ్చు అనమాట. మీకు కొంచెం బ్లర్గా కనిపించవచ్చు, అంటే నేను ఇది ఫోన్లో రికార్డ్ హ్యాండ్ క్యామ్ కదా. సో అందుకే నా అకౌంట్ అది శర్మా భాస్కర్ అకౌంట్ ఉంది కదా, అది ఇక్కడైతే కాదు, నాకు కొంచెం పర్సన్ గైస్. ఏం చేద్దాం, వచ్చాడు ఈడీడా.
ఓ అరే రివైవ్ బే, అరే రివైవ్ రా. చెల్ గైస్ చంపేశారు. పోనీ ఎలా కొట్టాడో చూద్దాం. కింగ్ ఫిషర్తో కొట్టిండు. సారీ గైస్ ఏమనుకోకండి, నాకు అంత ఇది అంటే కొంచెం ఇదే ఇది గైస్, నాకు కొంచెం పడతాము. సో మళ్ళీ అయితే ఏం అడగనా అంటే ఎట్లా కాదు, నాకు నిజంగా చాలా పడసాము గైస్, నాకు సివియర్ పడసాం. ఎందుకంటే నాకు ముందే కడుపు నొప్పి, దాంట్లో పోయి నేను ఇది అవుతాను, రిచ్ నీళ్ళు తాగుతాను దానికి. సో ఏం చేద్దాం. అరే అంత గెలిపిరా, సూపర్ డా, భలే ఆడారు. వెల్ డన్. సో నేను మరీ అంతగా ఆడను అనుకోవచ్చు మీరు, బట్ అలా అనుకోవద్దండి. నేను ఆడతాను అంటే ఫేస్ గేమ్లో ఉన్నా కదా, నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. అంటే ఫస్ట్ టైం కదా నేను హ్యాండ్ క్యామ్ చేస్తాను, సారీ ఫేస్ క్యామ్ అంటానా, హ్యాండ్ క్యామ్ కదా ఫస్ట్ టైము. సో కాబట్టి నాకు కొంత టెన్షన్గా అయితే ఉంది. చూద్దాం. పదండి వేస్ట్ అయిపోయింది అది. అంటే ఫస్ట్ టైం హ్యాండ్ క్యామ్తో చేస్తున్నా కదా, నాకు కొంచెం ఆడే అన్కంఫర్టబుల్గా ఉంది. సో నాకైతే కొంచెం అన్ఈజీగా ఉంది ఆడేకి. అంటే మామూలుగా ఈజీగా ఆడేసేవాడిని, అంటే ఫోన్ తిప్పుకుంటా ఒక సైడ్ కూర్చోకుండా ఇంకో సైడ్ తిరిగి అలా చేసేవాడిని కదా. సో మీరైతే ఏమనుకోకండి, ఫస్ట్ టైం అయితే హ్యాండ్ క్యామ్ చేస్తాను కదా. సో అంత పైగా ఉన్నారు దొంగ నా కొడుకు. సో మీరైతే నాకు బూతులు రావనుకోద్దండి, మనం బూతుల్లో ఫస్ట్. సో మీరు ఏ అనుకునేసారు, నేను ఎస్ఆర్బి అన్నా మీకు ఫన్ విత్ ఎస్ఆర్బి పెట్టి తెలుసా, ఫన్ విత్ ఎస్ఆర్బి పెట్టి యూఎన్కే గేమర్ తెలుసా, పబ్జీ కదా. నాకు దానికంటే ఎక్కువ బూతులు వస్తాయేమో. అసలు ఏంది మావో, అసలు ఎంత ఆడతానో కొడతాన్నారు, ఫేస్ క్యామ్లో ఉన్నా వేరే చచ్చిపోతాను. మెంగిరి. సో మీరు కూడా మీ నాన్నతో మింగులు తింటున్నారు. సో మీరైతే పోయి అని అనుకోద్దండి, మీరు ఎప్పుడు తినరు గైస్, మీరంతా మంచోళ్ళు గైస్, మీరంతా మంచోళ్ళు. నాకే దూలు ఎక్కువ ఉంటుంది, దూలు నాకు దూరం. సో ఎప్పటికి చెప్తున్నా, మీరు ఎవరైనా టాప్అప్ చేయొచ్చు ఫ్రీ ఫైర్లో, బట్ నేనైతే చేయను, నా దగ్గర డబ్బులు ఆడున్నాయేమో. సో మీరైతే అంత కనిపిస్తుంది గైస్, దగ్గర పెట్టుకుంటే కనిపిస్తుంది కదా, దగ్గర పెట్టుకుంటే ఫుల్ స్క్రీన్ కనిపించదు మీకు. సో అందుకే దూరం పెట్టుకుంటున్నా. అరే జరుపుకోవే, బూతులు తెప్పించుకున్నామా వాడు. ఆడెవడు లేడా, ఎయ్యి నా కొడుకుని, బ్యాక్ సైడ్ ఆ కింద చూసుకో. ఇదో ఆడి దగ్గర ఉన్నాడు చూడు, ఆడు నమ్మట వాడు బయటికి రాలి ఇప్పుడు. ఎవడు వాడు కిందే పోతున్నాడు వాడు మడ్డలో. అరే ఆ మడ్డ తెంగంట్రా, పడ్డాడు. నాకెవర్రా కొడతారు రే మావ, రేస్ రివైవీరా. అరే ఆడు వచ్చేస్తాడు రా, మెడికేట్ వేసుకో ఫస్ట్. వెనకమాల నుంచి కొట్టినాడు మా వాడు అనమాట. సైడ్కి ఎందుకు రాపోతావు, దుకో వాడి ఎక్క ఏదైతే అదే ఇది చెప్తా. ఫస్ట్ మెడికిట్లు వేసుకోపా, ఆడు చూడు. అరే నువ్వు మనిషి పుట్టికే పుట్టినావరా, నిజం చెప్తానా, నీకున్నంత దూరం ఏడన్నా ఉందిరా, వచ్చిరి. ఏం చేస్తు ఇప్పుడు ఎట్లా కొడుతున్నారు, థామ్సన్తో కొట్టినాడు పంది నాకు. ఇట్లా ఆడితే కాదు, ఎత్తుకో ఫుల్ రష్ అయిపోడు, డౌటే లే, ఎత్తుకో ఎక్సైమెంట్. సో మీకు కనిపించకుండా సో ఏం చేద్దు గైస్, నాకు కనిపించట్లేదు. ఫేస్ క్యామ్లో ఉన్నా కదా, నాకు ఆడే కష్టమవుతుంది. చూసుకోండి.
సో మీకు కనిపించకపోవచ్చు, సో ఏమనుకోద్దండి గైస్. కొట్టు నా కొట్టు వాడిని ఎక్క వాడిని కొట్టు. అరే అరే రివైవిరా, అరే రివైవిరా, అరే నీ అక్క రివైవి మళ్ళీ కొట్టా పందినా బట్ట. అరే రివైవిరా నువ్వు ఫస్ట్, నువ్వు రివైవ్ చెప్తా. మన దగ్గర ఎత్తుకో M590 ఎక్కువ. ఇక మీద డైలీ పెడతా గైస్, మీరు ఏం అనుకోదండి. డైలీ అంటే డైలీ కాదు, నాకు కానీ ఎగ్జామ్ ఉంది, సో నేను కానీ చదువుకోవాలా. ఏమైందిరా, ఏమైంది చెప్పు, ఎక్కడున్నారు? పడ్డాడు, ఫుల్ డ్యామేజ్, ప్యూర్ రెడ్ నెంబర్. వాడెక్క నువ్వు మామూలు కొట్టేస్తావు, లవడెక్కే బాల్ నీ అమ్మ. రావా బయటికి దా, నీ అక్క బయటికి రారా, బయటికి దా బే. ఆడబడినాడు రా, ఈడే ఉన్నాడు కదా వాడెక్క. వాడ అప్పుడే అక్కడికి వెళ్ళిపోయినాడా, నీ అక్క ఏడున్నావురా. నన్నే కొట్టే పందినా బట్ట, ఫుల్ డ్యామేజ్. అరే రారా, అరే ఇక్కడ రారా, ఎనిమిస్ పౌండ్ సావరా నీ అక్కలే. చూడమ్మా, సూపర్ 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 సూపర్, భలే ఆడుతుంది. సో మీరు అనుకోవచ్చు నేను ఎందుకు ఇంత దరిద్రంగా ఆడుతున్నాను. సో ఫేస్ క్యాప్ కదా నాకు కొంచెం కష్టంగా ఉంది, మీకు కూడా కనిపించాలి కదా, కాబట్టి లేకపోతే ఈ పాటికి నేను ఆడే స్టైల్ చూస్తే మీరు నిజంగా ఫేస్ క్యామ్లో ఉన్నాగా, హ్యాండ్ క్యామ్లో ఉన్నా కాబట్టి అట్లుంది, లేకపోతే స్క్రీన్ రికార్డు తీసింటే నేను వాచిపోయాను. ఎందుకంటే ఈ ఫోన్లో శర్మ భాస్కర్ అకౌంట్ లేదు, ఈ ట్యాబ్లోనే ఉండేది, ఈ ట్యాబ్లోనే ఉండేది కాబట్టి నాకు కొంచెం ఆడే కష్టం, అందుకే హ్యాండ్ క్యామ్ పెట్టిన. లేకపోతే నాకేమో ఇక వాడెక్క మొత్తం ఆడే ఉంది కదరా. అరే స్క్వాడ్ రా, వాడమ్మ వాడి ఊడరా, వాడి పోక బయటికి రా మటనా బట్ట. గైస్ ఊరికే స్కిల్ వేస్ట్, బయటికి రా నా బట్ట, బయటికి దా. సారీ గైస్ మీకు కనిపించలేదు అనుకున్నా, సారీ ఏంటి కనిపించట్లేదు, బయటికి నా బట్ట. నా బడి సారీ గైస్ ఏమనుకోకండి, ఫుల్ డ్యామేజ్ నా బట్టకి. సైన్ ఇచ్చి కొడతావా? అరే వీడి దగ్గర షార్ట్గా ఉందయ్యా, నాకేం కొడేసి. అరే ఈసారైనా బాగా రా, షార్ట్ మన దగ్గర కొట్టి అయిపోయి రౌండ్ అయిపోయి అది చచ్చిపోయినా వీళ్ళు లేస్తాడు, చచ్చిపోడు. చెప్పిల్ల ఈజీ కొడుతున్నారు మీకు కనిపించకపోవచ్చు, అందుకే అంత పెయిన్ పడుతున్నాను. నా చెయ్యి అడ్డం ఎందుకంటే ఫోన్ చిన్నది కొంచెం. థామ్సన్ నిజంగా కనిపించకపోతే నేను ఏం చేయాలి నాకు కొంచెం కష్టంగా ఉంది హ్యాండ్ క్యామ్. ఫుల్ ఎత్తుకుంటట్లే, క్రోనోలు అది అన్నట్టు ఇది అన్నట్టు మొత్తం ఎత్తుకొనేస్తా. డౌటేలే ఈసారి అయితే జోరు పడేయడం. అన్నీ పెట్టుకోరా, అరే ఇప్పుడే వస్తున్నా, అన్నీ పెట్టుకో రెడీకి ముఖం మీద రేసారు చెప్తా. మామూలుగా కాదు మరీ ఇంత దారుణంగా కూడా ఆడారు మీకు తెలుసు, కానీ ఏంది ఇట్లా ఆడుతున్నారు. నా స్కిల్ అయితే నేను వేసిన, ఇప్పుడు ఆడెవడో వస్తాడు. ఈ కొంపలో ఏంది కనిపించట్లే, ఇక్కడ ఉంది ఉన్నాడా, ఆడే ఉన్నారా, వీడి దగ్గర ఫుడ్ వస్తాను ఎందుకు. మా దగ్గర పావు వాడి దగ్గర వానికి కవర్ ఇద్దాం. వాడి కూడా నిన్ను కొడతాడు.
పడ్డాడు. మీరు ఫాస్ట్గా పోయి కిల్ దబ్బండి. నవ్వు మీ దగ్గర వాడు అడా సూపర్ పడ్డది. మో ఫుల్ డ్యామేజ్ అడికి అయిపోయా. మో 40 స్టార్స్ మో 50 స్టార్స్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో ఎట్లుంది గైస్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంత సపోర్ట్ చేయండి గైస్, మనకు కూడా కొంత హెల్ప్ అయినట్టు ఉంటుంది. సో బాయ్ గైస్.